నీ గురించి ఒకటి ఇన్న నువ్వు బైకర్ ఏదో అన్నారు నిన్ను బండి వేసుకుని వెళ్ళిపోతావు అంటే ఎటు పడతాడు ఎందుకమ్మా కాశ్మీర్ దాకా పోయి వచ్చింది అవునా బెంగళూరు టు కాశ్మీరా కాదు అక్కడ ఢిల్లీ నుంచి లేలాడాక అంటే ఓడికి కొసకిగా కూర్చుని ధైర్యం పాడుగా అని పొల్లో భయం కదా భయం కాదు అంటే నాకు అది ఒకలాగా థెరపీ లాగా అనిపిస్తుంది అంటే బైక్ మీద వెళ్ళడం బైక్తో మాట్లాడడం బైక్ తోటి మాట్లాడతా బైక్ తో అన్ని షేర్ చేసుకుంటా నేను అన్నంటే అన్ని ఏమైనా ఏమనిపిస్తుందో అదంతా దానికి ఎమోషన్స్ దానితోటి మాట్లాడతా మరి అది ఎప్పుడన్నా నీతో మాట్లాడేనా కానీ నన్ను సేఫ్ గా తీసుకువెళ్తుంది సేఫ్ గా మంచి రోజు పెట్రోల్ అడుగుతుంది అదొక్కటే అడుగుతుంది పెట్రోల్ లేదు అని ఏం బండి ఉన్నదమ్మా నీకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అది మనం లేపాలంటే చేతులు బలం సరిపోదు చిన్న పిల్లలెక్కనే ఉన్నది కదా ఆమె 230 kg ఉంది అది వేసుకొని వెళ్ళిపోతావు ఇదివరకు దాకా చాలా మంది హీరోయిన్లను చూసినా కానీ ఇసుంటి హీరోయిన్ ఆడ చూడలేదు అమ్మ నేను 230 కిలోలు ఉండే బుల్లెట్ బండి మీద నంటి పిల్లలు లేలాడక దాకా పోయిందంట అవతలకు పోకు మంచిగా ఉండదు ఎందుకంటే ఇక్కడిక్కడ తిరుగు మన భారతదేశంలో తిరుగు అని లేలాడక అవతలకు పోయినట్టు అక్కడ పాకిస్తాన్ గికిస్తాన్ ఉంటుంది ఆయన తాటే గుంజుకపోతారు కదా సినిమాలు ఉంటే కూడా చేస్తాం తిరిగినావు పాట ఈ సినిమా చేసినావు మళ్ళీ కన్నడంలో చేస్తున్నావా లేకపోతే మళ్ళీ తెలుగులో చేస్తున్నావా కన్నడలో చేస్తున్నాను ప్రాజెక్ట్ ఉంది కన్నడలో కాంతారా 2 వచ్చినా తమ్మి 2 ఎరకలేదు 3 అయిపోయాక 4 వస్తుంది అప్పుడు 4 లో చేస్తుంది జోక్ చేస్తున్నాడు నిజమే తమ్మి ఉన్నదా కన్నడలో చేస్తున్నాను తెలుగులో ఈ మూవీ అయిన తర్వాత చూడాలి జనాలు ఎలా తీసుకుంటారు ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది అని చూద్దాం తమ సినిమాల షరతులు వర్తిస్తాయని పెట్టిండ్రు అంటే షరతులు వర్తిస్తాయన్న ముచ్చట ఎవరి గురించి చేస్తుండ్రు ఏం మాట్లాడినా కానీ ఇది మధ్యతరగతి అంటారు ఇప్పుడు మేము మధ్యతరగతి కాదు దిగువ మధ్యతరగతి అంట మేము అవును ఎందుకంటే మేమంటే రేషన్ కార్డు వాళ్ళు మాత్రం దిగువ మధ్యతరగతి అంట ఇప్పుడు మాసంటోళ్ళ కోసం కాదా మరి ఇది అదే మీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఆ సెగ్మెంట్ అందరికీ వర్తిస్తుంటే ఎవరన్నా చూడొచ్చు బేసిక్గా ఈ కథ జరిగేది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక కథ కాబట్టి వాళ్ళకైతే ఇంకెక్కువ కనెక్ట్ అవుతుందని సినిమా చెప్తున్నాము మన డే టు డే లైఫ్లో ఒక కుటుంబం ఒక తల్లి కొడుకు పిల్లలు ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు సంతోషాలు కావచ్చు బాధలు కావచ్చు అవన్నీ వాళ్ళకంటూ ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు వాళ్ళ పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి పొలిటికల్గా కూడా లేదా పైసలు బాగున్నాయి